నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన దేశంలో జరిగిన ఒకప్పటి ప్రభుత్వ విధానం గురించి. 2015లో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారేకర్ గారు రక్షణ అవసరాల సమీక్ష నిర్వహించారు. అందులో ఆయన మన దేశ జవాన్ల బూట్లు చాలా ఖరీదైనవన్న విషయాన్ని గమనించగా వాటిపై విచారణ కమిటీని వేశారు. అందులో నిర్ధారణమైనది ఆ బూట్లు మన దేశానికి బెల్జియం మరియు ఇజ్రాయెల్ నుంచి దిగుమతి అవుతున్నదని. కానీ నిజానికి వాటి తయారీ వ్యవస్థ మన దేశంలో రాజస్థాన్లోనిదే. రాజస్థాన్లోని వ్యాపారస్తులను పిలిచి చర్చించగా అప్పటి ప్రభుత్వ ప్రతినిధులు ఆ బూట్లను ఎక్కువ ధరకు ఇండియన్ ఆర్మీకి ఇవ్వమని ఒత్తిడి తీసుకొచ్చారు. వారు తిరస్కరించగా విదేశీ కంపెనీలతో కలిసి వాటి ధరను పెంచి వాటిపై వచ్చే లాభాలు ఆ ప్రభుత్వ ప్రతినిధులు తీసుకునేవారు అని వెల్లడైనది. అప్పుడు పారేకర్ గారు అది రద్దు చేసి నేరుగా రాజస్థాన్ నుంచి దిగుబడి అయ్యేలా చేశారు. అప్పటి ప్రభుత్వం అలా, ఇప్పటి ప్రభుత్వం ఇలా.